నా ప్రేమ నీకోసమే 68th చాప్టర్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక సైడు ఇష్యూ వల్ల ఆటో ఆగితే ఎదురుగా ఇంకో సైడు దక్ష క్యాబ్ ఆగుతుంది. వచ్చే ముందు సిరప్ వేయడం వల్ల కొంచెం వేడి తగ్గి ఆటోలో కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది ఇష్యూ. ఇక్కడ దక్ష క్యాబ్ దగ్గర అడుక్కునేవాడు వచ్చి గ్లాస్ మీద కొట్టగానే కళ్ళు మూసుకున్నవాడు లేచి గ్లాస్ కిందికి అని అతన్ని చూస్తాడు. బెగ్గరని తెలిసి ఒక 100 రూపాయల నోటు తీసి అతనికి ఇస్తాడు. అతను పక్కకి తప్పుకోగానే బయటికి చూస్తున్న ఇష్యూకి దక్షబాబు కనిపిస్తాడు. దక్షని చూడగానే సంతోషంగా పక్కన రాధిక గారిని దాటి కిందికి దిగి డాడీ డాడీ అనుకుంటూ రాధిక గారు ఇందు రియాక్ట్ అయ్యేలోపు ఫాస్ట్గా పరిగెత్తుతుంది. ఇటు ఇష్యూ ఆటో దిగేటప్పుడే దక్ష వైపు గ్రీన్ సిగ్నల్ పడడం వల్ల క్యాబ్ డ్రైవరు క్యాబ్ని ముందుకు దూకిస్తాడు. బెగ్గర్ వెళ్ళిపోగానే విండో క్లోజ్ చేసి మళ్ళీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు దక్షబాబు. ఇష్యూ అరుపులు అతన్ని చేరవు. ఇందు రాధిక గారు ఇద్దరూ ఇష్యూ వెనకాలే వెళ్తున్నా అది 4 రోడ్ల కూడలి అయ్యేసరికి సిగ్నల్ పడేసరికి ఆత్రం ఆపుకోలేని ఒక కారు ఆ పసిదానికి గుద్దుకుంటుంది. అప్పుడు కూడా డాడీ అనే అరిచి కిందికి ఒరిగిపోతుంది ఇష్యూ బేబీ. రక్తపు మడుగుల్లో కూతురుని చూసి ఇందు అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఇష్యూ అరుపు చెవులకి వినపడకపోయినా మనసుకు వినిపించిందేమో. దక్ష మనసు అల్లకల్లోలంగా మారిపోతుంది. ఊపిరి ఆడని ఫీలింగ్ కలుగుతుంటే మనసంతా గందరగోళంగా అనిపిస్తున్నా అది ఇష్యూకి దూరం అవ్వడం వల్ల అనుకుని అంతకన్నా ఎక్కువ ఆలోచించలేకపోతాడు. డ్రైవర్ను ఏసీ ఆఫ్ చేయమని విండోస్ ఓపెన్ చేసి గాలి తగలేలా కూర్చుంటాడు. రాధిక గారు పరుగున ఇష్యూ దగ్గరికి వెళ్ళి ఇష్యూను ఒడిలోకి తీసుకుని ఇష్యూ ఇష్యూ అని అరుస్తూ ఏడుస్తూ ఉంటే చుట్టూ జనాలు అంబులెన్స్కి కాల్ చేస్తారు. అంబులెన్స్ కన్నా ముందే వెనకాల వచ్చిన విష్ణుగారు రావడంతో ఇందు పరిస్థితి చూసిన ముందు ఇష్యూ ముఖ్యం అని చేతుల్లోకి తీసుకుని వాళ్ళు వచ్చిన ఆటోలోనే ఇందుని రాధిక గారిని ఎక్కిస్తారు. కొంచెం దూరం వెళ్ళగానే అంబులెన్స్ వెదురు వచ్చేసరికి దాంట్లోకి ఎక్కిస్తారు. ఇందు మాత్రం మాటా పలుకు లేకుండా ఉండిపోయింది. విష్ణుగారే దగ్గరుండి ఇందు నడిపిస్తాడు ముందుకు. హాస్పిటల్లో లోపల ఆపరేషన్ థియేటర్లో ఇష్యూ ఉంటే బయట డోర్ దగ్గర రాధిక గారు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. పక్కన చైర్లో ఉలుకు పలుకు లేని కూతుర్ని కూర్చోబెట్టి డాక్టర్ బయటికి రావడం కోసం వెయిట్ చేస్తారు. రాధిక గారు అయినా బాధని కన్నీళ్ల రూపంలో వదులుతుంటే ఇందు అలా ఉండడం ఇంకా భయంగా అనిపిస్తుంది విష్ణుగారికి. ఇందు ఇందు అని భుజం పట్టుకొని కుదుపుతారు. అయినా కదలకపోయేసరికి గట్టిగా చెంప పగల కొడతారు కష్టంగా. పుట్టినప్పటి నుంచి మొదటిసారి కూతురి మీద చేయి చేసుకున్నారు విష్ణుగారు. చెంప పట్టుకుని విష్ణుగారిని చూస్తూ ఇష్యూ నాన్న ఇష్యూ అని విష్ణుగారిని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. శివలాగా ఇష్యూ కూడా నన్ను వదిలేసి పోతుందా నాన్న, నేను వద్దా తనకి అని వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అనుకోకుండా ఇందుకి ఫోన్ చేయడం వల్ల ఆ ఫోను విష్ణుగారి చేతిలో ఉండి లేపి విషయం చెప్తారు తాన్వికి. హాస్పిటల్కి వస్తుండగానే వెంటనే తాన్వి కూడా హాస్పిటల్కి వస్తుంది. ఇందు తాన్విని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదిందు, ఇష్యూకేం కాదు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తూ ఉండగానే డాక్టర్ బయటికి వస్తాడు. అందరూ డాక్టర్ ముందుకు చేరగానే ఇందుని పాపకి ఎలా ఉంది డాక్టర్, ఏం కాదు కదా అని ఏడుస్తూ అడుగుతుంది. పాప అసలు ట్రీట్మెంట్కి సహకరించట్లేదు. పాప సహకరిస్తేనే మేము ట్రీట్మెంట్ చేయగలం. చిన్న పాప కాబట్టి ఎక్కువ అనస్థిషియా ఇవ్వలేం కదా అని అంటారు. పాప డాడీ డాడీ అని కలవరిస్తుంది. ఆయన ఉన్నారా అని అడిగితే
అక్కడ అందరూ మౌనంగా మారిపోతారు. లేరా? అయితే వెంటనే రప్పించండి. అతను వచ్చి పాపని కంట్రోల్ చేస్తేనే మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలం. ఆల్రెడీ చాలా బ్లడ్ పోయింది, అది కూడా రెడ్ బ్లడ్ గ్రూప్. హాస్పిటల్లో కొంతే ఉంది, ఇంకొంచెం తెప్పించాలి. మీ ప్రయత్నాలు కూడా మీరు చేయండి అని చెప్పి ముందు ఫాస్ట్గా వాళ్ళ నాన్నని పిలిపించండి. మీరు లేట్ చేసే కొద్దీ పాప ప్రాణాలు మీదికి రావచ్చు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్తారు డాక్టర్. ఇప్పటికైనా ఆ బాబుని తీసుకొస్తావా లేక నీ కూతుర్ని చంపుకుంటావా అని రాధిక గారు కోపంగా అరిచేసరికి అమ్మా అని దీనంగా అంటుంది ఇందు. ఈరోజు నా మనవరాలు ఈ స్థితిలో ఉందంటే దానికి నువ్వే కారణం. ఇప్పటికైనా ఆ బాబుని తీసుకురావే, నీకు దండం పెడతాను అంటారు రాధిక గారు ఏడుస్తూ. కానీ ఆంటీ, దక్ష గారు ఇప్పుడు ఇక్కడ లేరేమో, ఆయన ఫారెన్ వెళ్ళిపోతున్నారు ఈరోజే, మేబీ ఈ టైంకి ఎయిర్పోర్ట్లో ఉండి ఉంటారు అని అంటుంది తాన్వి. అయ్యయ్యో అనుకుంటూ తల బాదుకుంటూ ఏడుస్తూ కూలబడిపోతారు రాధిక గారు. ఇక్కడ నువ్వు చూసుకో తాన్వి అని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బయటికి పరిగెత్తుతుంది ఇందు. స్కూటీ మీద వెళ్తూనే దక్షకి ఫోన్ చేస్తుంది. ఫోన్ సైలెంట్లో ఉండేసరికి చూసుకోడు దక్షబాబు. ఏం చేయాలి అనుకుంటూనే వినయ్కి ఫోన్ చేస్తుంది ఇందు. దక్ష వెళ్ళిపోయిన బాధలో ఉన్న వినయ్ ఇందు కాల్ లిఫ్ట్ చేసి ఏంటి అని కోపంగా అడుగుతాడు. వినయ్ గారు, మీ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతుంది ఇందు. ఎందుకు, ఇంకేమైనా మాటలు మిగిలిపోయాయా వాణ్ణి అనేవి అని వెటకారంగా అంటాడు. ప్లీజ్ వినయ్ గారు, ఇష్యూకి యాక్సిడెంట్ అయింది, అతన్ని చూడాలంటుంది అని ఏడుస్తూనే చెప్పగానే ఏమంటున్నావు ఇందు? వాడప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఇంకా ఫ్లైట్ టైం కాలేదు, కానీ మనం ఇక్కడికి వెళ్ళేసరికి వచ్చే ఛాన్స్ ఉంది అని మాట్లాడుతూనే తన కార్లో స్టార్ట్ అవుతాడు వినయ్. సరే, నేను అక్కడికే వెళ్తున్నా అని కాల్ కట్ చేసి స్కూటీ స్పీడ్ పెంచి ఎలా నడుపుతుందో ఏంటో తెలియకుండానే ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతుంది. సేమ్ టైంకి వినయ్ వస్తాడు అక్కడికి. ఇందు వినయ్ని చూసి పదండి వెళ్దాం అని లోపలికి వెళ్లేసరికి దక్ష వెళ్లే ఫ్లైట్ గాల్లో పరిగెడుతుంది. ఆ విషయం తెలిసి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇందు. వినయ్ కూడా బాధపడుతూ, ఇందు, ఇక్కడ ఇలా ఏడుస్తూ ఉంటే అక్కడ పాప పరిస్థితి ఎలా ఉంటుందో, పద హాస్పిటల్ వెళ్దాం అని ఇందుని లేపి ముందుకు నడిపిస్తూ ఉండగా ఎందుకో అనుమానం వచ్చి అక్కడ ఉన్న వెయిటింగ్ లాంజ్ వైపు చూసిన ఇందుకి ఒక చైర్లో కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న దక్ష కనిపిస్తాడు. నాకు ఇచ్చిన మాట నెరవేర్చకుండా వెళ్ళిపోతున్నావా దక్ష అని శివమాటలు చెవిలో వినిపిస్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కలేకపోతాడు దక్ష. అలా కూర్చున్న దక్షకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఇందు నిలబడి ఆయాస పడుతుంటే ఆ ఊపిరి సౌండ్కి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న ఇందుని చూసి లేచి నిలబడతాడు. ఇష్యూ ఇష్యూ అని ఆయాసంతో అంటూ ఉంటే ఇష్యూకేమైంది అని సీరియస్గా అడుగుతాడు. పాపకి యాక్సిడెంట్ జరిగిందిరా అని వినయ్ అనగానే దక్ష కళ్ళ నిండా నీళ్లతో షాక్గా చూస్తాడు. అవును, నిన్నే కలవరిస్తుందంట, తొందరగా వెళ్దాం పదా అని వినయ్ చెప్తుంటే ఇందు వైపు సీరియస్గా చూస్తాడు దక్ష. ప్లీజ్ అని 2 చేతులు జోడిస్తుంది ఇందు. ఒక్క నిమిషం కూడా ఆగకుండా వినయ్ కార్లో ముగ్గురు కూర్చున్నాక విమానం కన్నా స్పీడ్గా పరిగెత్తిస్తాడు దక్ష కార్ని. కళ్ళు మస్కగా కనిపిస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. హాస్పిటల్కి రాగానే కారు పూర్తిగా ఆపకముందే డోర్ తీసుకుని లోపలికి పరిగెత్తుతాడు. వెనకాలే ఇందు వినయ్ కూడా వెళ్తారు. 2nd ఫ్లోర్లో విష్ణుగారు కనబడగానే పాప పాప ఎక్కడుంది అని అరిచినట్టే అడుగుతాడు. లోపల ఉంది బాబు అని ఏడుస్తూ చెప్పగానే ఒక్క అడుగులో లోపలికి వెళ్తాడు. ఒంటి మీద వైర్లతో ఆక్సిజన్ మాస్క్ పెట్టనివ్వకుండా డాడీ డాడీ అని కలవరిస్తూ ఉంటుంది. పాప రక్తం చూడగానే
ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది దక్షకి. మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ ఇష్యూ చిట్టి చేతిని పట్టుకుని బేబీ అని మార్దవంగా పిలుస్తాడు, కన్నీళ్లు ఆపుకుంటూ. ఇక్కడ గ్లాస్ డోర్ నుండి ఇందు వాళ్ళు లోపలికి చూస్తూ ఉంటారు. దక్ష పిలుపు వినగానే కదలడం ఆపేసి డాడీ అంటూ కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన వల్ల కావట్లేదు. బేబీ ప్లీజ్ కంట్రోల్, నేను వచ్చాను కదా, భయపడద్దు అని చెప్తాడు. డాడీ నన్ను వదిలిపోవద్దు అని ముద్దగా చెప్తుంది ఇష్యూ. హా బేబీ, ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. కానీ నువ్వు ఇలా హాస్పిటల్లో ఉంటే ఎలా చెప్పు? నువ్వు బుద్ధిగా ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు దక్ష. నో డాడీ, ఇంటికి వెళ్తే నువ్వు నా దగ్గరికి రావు, అందుకే నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావుగా అంటుంది మత్తులోనే. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 68th చాప్టర్. మరి ఇష్యూకి ఏం కాదు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.